రాజమౌళి సినిమా అనౌన్స్ అయిందంటే స్టోరీ ఏంటి అని కన్నా ఫస్ట్ హిట్ గ్యారంటీ అనే కాన్ఫిడెన్స్ ఆడియన్స్లో ఉంటుంది. అది ఏ డైరెక్టర్కి ఈజీగా రాదు. చాలా డైరెక్టర్స్ హిట్స్ ఇస్తారు, కానీ ఆల్మోస్ట్ ఎవ్రీ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడం అనేది చాలా రేర్. మరి రాజమౌళికి సక్సెస్ సీక్రెట్ ఏంటి? ఎందుకు ఆయన సినిమా రిలీజ్ అంటే ఎక్స్పెక్టేషన్స్ ఇప్పుడు నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి? ఈరోజు అదే టాపిక్ గురించి మాట్లాడుకుందాం. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఫిల్మోచా. రాజమౌళి గారి గురించి మాట్లాడితే ఫస్ట్ గుర్తొచ్చేది బాహుబలి లేదా ఆర్ఆర్ఆర్. కానీ ఆయన సక్సెస్ స్టోరీ అక్కడ స్టార్ట్ అవ్వలేదు. స్టూడెంట్ నెంబర్ 1 నుంచి ఇప్పటి వరకు చూస్తే ఒక ప్యాటర్న్ క్లియర్గా కనిపిస్తుంది. సినిమా సైజ్ మారింది, బడ్జెట్ పెరిగింది, కానీ ఆయన వే ఆఫ్ మేకింగ్ మూవీస్ మాత్రం మారలేదు. ఆ ప్యాటర్న్ ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం. రాజమౌళి బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఏంటి అంటే స్టోరీని సింపుల్గా చెప్పడం. ఆయన సినిమాలు చూస్తే కాన్సెప్ట్ చాలా ఈజీగా అర్థమైపోతుంది. హీరో గోల్ ఏంటి, విలన్ ఎవరు, కాన్ఫ్లిక్ట్ ఏంటి, ఆడియన్స్కి ఫస్ట్ 20 మినిట్స్లోనే క్లియర్గా తెలిసిపోతుంది. స్టోరీ సింపుల్గా ఉన్న ఎమోషన్స్ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. ఇంకో ఇంపార్టెంట్ క్వాలిటీ ఎలివేషన్స్. రాజమౌళి హీరోని స్క్రీన్ మీద ఇంట్రడ్యూస్ చేసే విధానం వేరే లెవెల్లో ఉంటుంది. హీరో ఫస్ట్ ఫైట్ అయినా, హీరో ఎంట్రీ అయినా, హీరో డైలాగ్ అయినా ఆడియన్స్ విజిల్స్ వేయాలి అని డిజైన్ చేసినట్టు ఉంటుంది. కానీ ఆ ఎలివేషన్స్ స్టోరీకి కూడా కనెక్ట్ అయి ఉంటుంది. అందుకే అవి ఆర్టిఫిషియల్గా అనిపించవు. కానీ నాకు అనిపించిన బిగ్గెస్ట్ రీజన్ ఎమోషన్. బాహుబలిలో మదర్ సెంటిమెంట్, ఆర్ఆర్ఆర్లో ఫ్రెండ్షిప్, ఈగాలో రివెంజ్, మగధీరలో లవ్. సినిమా జాన్రాని బట్టి ఏదైనా ఎమోషన్స్ మాత్రమే ఆడియన్స్కి కనెక్ట్ అయ్యే విధానంగా ఉంటుంది. విజువల్స్ మారిపోవచ్చు, యాక్షన్ మారిపోవచ్చు, కానీ ఎమోషన్ కనెక్ట్ అయితే ఆడియన్స్ సినిమాని మర్చిపోతారు. ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటి అంటే రాజమౌళి ఎప్పుడు హరిపడరు. సినిమా కంప్లీట్గా సాటిస్ఫై అయ్యే వరకు టైం తీసుకుంటారు. అందుకే ఆయన మూవీస్కి గ్యాప్ ఎక్కువ ఉంటుంది, కానీ రిలీజ్ అయ్యాక ఆ వెయిట్ వర్త్ అనిపిస్తుంది. ఆడియన్స్ కూడా డిలేని యాక్సెప్ట్ చేస్తారు, ఎందుకంటే ఫైనల్ అవుట్పుట్ మీద కాన్ఫిడెన్స్ అలాంటిది. లాస్ట్గా కాస్టింగ్. రాజమౌళి హీరో ఇమేజ్ని ఫాలో అవ్వరు, స్టోరీకి హీరోని మోల్డ్ చేస్తారు. అందుకే ఆల్రెడీ స్టార్ హీరో అయినా కూడా రాజమౌళి సినిమాలో కొత్తగా కనిపిస్తారు. అదే ఆడియన్స్కి ఫ్రెష్ ఫీలింగ్ ఇస్తుంది. సో రాజమౌళి సక్సెస్కి రీజన్ ఒక గ్రాండ్ విజువల్సే కాదు, స్ట్రాంగ్ ఎమోషన్స్, సింపుల్ స్టోరీ టెలింగ్, పర్ఫెక్ట్ ప్లానింగ్ అండ్ ఆడియన్స్ పల్స్ని కరెక్ట్గా అండర్స్టాండ్ చేయడం. మేబీ అందుకేనేమో ఆయన సినిమా అనౌన్స్ అయిన రోజే ఎక్స్పెక్టేషన్స్ స్టార్ట్ అయిపోతాయి. మరి మీ ఒపీనియన్ ఏంటి? రాజమౌళి కెరియర్లో మీకు బెస్ట్ మూవీ ఏది? ఛత్రపతియా, మగధీరవా, ఈగావా, బాహుబలియా లేదా త్రిబలారా? కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాలీవుడ్ డిస్కషన్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.